వైసీపీ మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? అందుకే వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? ఋషికొండ ప్యాలెస్ పై ప్రభుత్వం గగ్గోలు పెడుతుంటే ప్రతిపక్షంలో ఉన్న ఆ మాజీ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన గారు గోడ దూకడం ఖాయమా? మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలుస్తోంది. అందుకే వైసీపీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల రిషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి నేతలు రచ్చరచ్చ చేశారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఖండించాల్సింది పోయి మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ఆయన సొంత జిల్లాలో వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో టీడీపీలో పనిచేసిన ఆయన సొంత గుట్టికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకు సీఎం జగన్ కేబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. జగన్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే రిషికొండలో పాత భవనాలను కూలగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ప్యాలెస్ను నిర్మించారు. కానీ దురదృష్టవశాత్తు జగన్ విశాఖకు మారదామని అనుకుంటున్న సమయంలో ఎన్నికల్లో ఓటమి పాలవడం, తాడేపల్లికే పరిమితం కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు విశాఖ జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అప్పటి నుంచి జిల్లాలో అన్నీ తానే నడిపిస్తున్నారు. ఇటీవల రిషికొండ ప్యాలెస్ మీద అధికార కూటమి నేతలు రచ్చ చేస్తే ఖండించారు. ధీటుగా సమాధానమిచ్చారు. విశాఖలో ఇంత జరుగుతున్నా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారట. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారట. అయితే గుడివాడకు అవంతికి మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో పార్టీ పవర్లో ఉండగానే చర్చ సాగింది. విశాఖ జిల్లాలో అవంతిని తప్పించి గుడివాడకు మంత్రిగా అవకాశమిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి వైసీపీ అధినాయకత్వం గుడివాడనే ముందు పెట్టి నడిపిస్తోంది. అది మాజీ మంత్రి అవంతికి నచ్చడం లేదా అని కూడా చర్చ సాగుతోంది. మరోవైపు వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సమావేశానికి విశాఖ జిల్లాకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. కానీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆయన పార్టీ మారడం ఎప్పుడో ఖాయమైపోయిందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోందట. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి మారారు. అంతకు ముందు ఎంపీగా పనిచేసిన ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో జగన్ కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అయితే మొన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అందుకే ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అవంతి త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రచారం అయితే జరుగుతోంది. అంతేకాకుండా విశాఖ జిల్లాకు చెందిన కీలక నేతలంతా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని, వారంతా త్వరలోనే టీడీపీ, జనసేన పార్టీలో మూకుమ్మడిగా చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎంతమంది లీడర్లు వైసీపీకి గుడ్ బై చెప్తారో, ఎంతమంది నేతలు జగన్ వెంట నడుస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు మాత్రం ఆగాల్సిందే.